కృపాభరితుడైన మా యేసు ప్రభువా, మీ అపారమైన ప్రేమ, కనికరము, దయను బట్టి మిమ్మను స్తుతిస్తున్నాను, కీర్తించి మహిమపరుస్తున్నాను. మీరు మాకు చాలిన దేవుడు స్వామి. మా జీవితములకు సరిపోయిన వాడివి. ఏమిచ్చి మీ రుణమును మేము తీర్చుకొనగలం. దయచేసి మీరు కనికరాన్ని చూపెట్టండి ప్రభా. ఆ దినమున యెరూషలేము పట్టణమును కట్టుటకు తండ్రి, మీ బిడ్డలు ఎంత ప్రయాసపడ్డారో తండ్రి. వారిని హేళన చేశారు, వారిని దుర్బలులన్నారు, వారి మీద కోపపడ్డారు, వారి మీద రౌద్రము చూపెట్టారు తండ్రి. ఎన్నో కార్యాలు చేశారు స్వామి. అయినా మీ బిడ్డలు ఆ పని చేయుటకు మానుకొనలేదు ప్రభా. తండ్రి, మీరు కనికరించి నాకును మాకు కూడా అలాంటి భారమును దయచేయమని ప్రార్థిస్తున్నాను. పెద్ద ఉద్యోగంలో ఉన్న నెహమ్యా దాన్ని కాదనుకొని ప్రభా, మీ శ్రేష్టమైన ఆ పని నిమిత్తమై సమస్తమును వదిలిపెట్టుకొని వచ్చాడు తండ్రి. ఆ రీతిగా ఈ రోజున మీ బిడ్డలం ఒక త్యాగపూరితమైన పరిచర్య చేయుటకు మా అందరినీ బలపరచండి. మీరే మహిమ పొందుకోమని యేసు ప్రభువు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. మార్చి మాసం 7వ తారీఖు 2026. ప్రియులారా, నెహమ్యా గ్రంథము 4వ అధ్యాయం 4వ వచనములో ఉన్న వాక్యాలు ఈ రీతిగా చెప్పబడ్డాయి. మా దేవా, ఆలకించుము, మేము తిరస్కారము నొందిన వారము. వారి నింద వారి తలల మీదికి వచ్చునట్లు చేసి, వారు చెరపట్టబడిన వారై వారు నివసించున్నట్లు దేశంలోనే వారి దోపునకు అప్పగించుము. వారు కట్టువారిని బట్టి నీకు కోపము పుట్టించి ఉండిరి గనుక వారి దోషమును పరిహరింపకుము. నీ ఎదుట వారి పాపమును తుడిచివేయకుము. అయినను పనిచేయుటకు జనులకు మనసు కలిగి ఉండెను గనుక మేము గోడను కట్టుచుంటిమి, అది సగం ఎత్తు కట్టబడి ఉండెను. ప్రియులారా, వారు యెహోవాకు ప్రార్థన చేస్తూ, మా ప్రార్థన ఆలకించండి, మేము తిరస్కారము నొందిన వారమని చెప్పారు. చెరపట్టబడిన వారై వారు నివసించు దేశంలోనే వారిని దోపునకు అప్పగించారని, వారు కట్టువారిని బట్టి నీకు కోపము పుట్టించి ఉండిరి గనుక వారి దోషం పరిహరింపకండి, నీ ఎదుట వారి పాపం తుడిచివేయకండి. ఆ దినమున నెహమ్యా ఆ రీతిగా ప్రార్థన చేశాడు. కానీ ఈ రోజున మనము చేయాల్సిన ప్రార్థన, శత్రువులను ప్రేమించమన్నాడు. సహోదరుని, పొరుగువాన్ని ప్రేమించమని ప్రభులు వారు సెలవిచ్చారు. ఈ పని మనము చేయాలని ప్రభుల వారి ఆదేశం. ప్రియులు, ప్రభు పిల్లలైన మనము గమనించవలసిన సమాచారం. అయినను పనిచేయుటకు జనులకు మనసు కలిగి ఉండెను గనుక మేము గోడను కట్టుచుంటిమి, అది సగము ఎత్తు కట్టబడి ఉండెనని. ఈ రోజున ఆటంకాలు, అవమానాలు, నిందలు, వ్యతిరేకాలు ఎన్నో ఎదుర్లు వస్తాయి. కాకపోతే ప్రభు పిల్లలైనటువంటి మనము ఆలోచించాల్సిందే, వీటన్నింటిలో కూడా దేవుని యొక్క పని చేయాలి అనే మనస్సు కలిగి ఉండాలి. ఈరోజు చాలామంది వారి మనస్సు పనికిరాని వాటి వైపు తిప్పుతూ ఉంటారు. అంటే వారు నన్నేదో అన్నారు అని, వీరు నా గురించి చెడుగా మాట్లాడారని, ఫలానా ఆయన చెడ్డవాడని, ఫలానా ఆమె చెడ్డదని. వారి మనస్సు దేవుడు వారికిచ్చిన పని మీద కాకుండా వారి మనసు ఎవరెవరి మీదో ఉంది.
ఆ రీతిగా ఎవరెవరి మీదో మనసు కలిగి ఉన్నటువంటి వాడు కానీ ఆమె కానీ దేవుని పనికి అస్సలు పనికిరారు. ఇక్కడ చెప్తున్నటువంటి మాట, జనులు మీ పని చేయటానికి మనసు కలిగి ఉన్నారు కాబట్టి మేము గోడను కట్టుచున్నాము, అది సగము ఎత్తు కట్టబడి ఉండేనని చెప్పాడు. ఈ రోజున ప్రభు పిల్లలుగా మీకు నా మనవి, మనమందరం కూడా దేవుని పని చేయుటకు మనస్సు కలిగి ఉండాలి. ఎన్నో రకాలుగా దేవుని పని చేయొచ్చు. మనం ప్రార్థించవచ్చు, ఉపవసించవచ్చు, సేవకులతో పాటు కలిసి మనము దేవుని పరిచర్యలోకి కలిసి వెళ్ళచ్చు. పరిచర్య చేసేటటువంటి వారికి సహకారం ఇవ్వచ్చు, సహాయము చేయచ్చు. ఎన్నో రీతులుగా మన వస్తువులు కానీ వాహనములు కానీ దేవుని పని కొరకు ఉపయోగపడు రీతిగా మనము చేయచ్చు. ప్రియులారా, ఈ విషయంలో మంచి మనసు కలిగిన వారుగా మనముండాలి. మనము దేవుని కొరకు అసలు ఉపయోగపడని వ్యక్తులుగా ఉండకూడదు. ఆ రీతిగా ఉపయోగపడని వ్యక్తులుగా ఉంటే ప్రయోజనమేముంది? ప్రభువు మమ్మల్ని ప్రేమించాడు, ప్రభువు మా కొరకు ప్రాణం పెట్టాడు, ప్రభువు మాకు ఉద్యోగం ఇచ్చాడు, ఇల్లు ఇచ్చాడు, వస్తువులు, వాహనాలు, భూములు, భవనాలు ఇచ్చాడని చెప్పుకోవడంతో సరిపోతుందా? అన్నీ ఇచ్చిన దేవుని కొరకు నీవేం చేస్తున్నావో ఆలోచన చేయి. ఒకటి, నీ మనసు పనికిరాని వాటి మీద పెట్టకు, ప్రభువు పని మీద పెట్టాలి. రెండవది, ప్రభువు నీకు చేసిన ప్రతిదానికి నువ్వు ప్రతిగా నీవు ఆయన కొరకు ఏం చేస్తున్నావో ఆలోచన చేయి. ఇక్కడ భక్తుడు అంటున్నాడు, గోడను మేము కడుతూ ఉన్నాము, సగము మట్టుకు కట్టబడి ఉండెను అని. దేవుని పనిలో అసలు నువ్వు ప్రారంభించావా? కొంతైనా పని చేశావా? లేక సగం చేశావా? లేక పావు భాగం చేశావా? ఏం చేస్తున్నావు ఆలోచన చేయి. ఉదయం లేస్తూనే నీవు నీ భార్య, నీ పిల్లలు, నీ ఉద్యోగము, నీ వ్యాపారము, నీ వ్యవసాయము వీటితో గడిపి సాయంకాలాన ఇంటికి వచ్చి ఏదో మొక్కుబడి ప్రకారంగా కాసేపు ప్రార్థన చేసి ఆమెనని చెప్పి అంత అన్నం తిని పడుకుంటూ ఉన్నావు. దయామయుడైన దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నిన్నేమీ అనలేకపోతూ ఉన్నాడు. ఈ రోజున దేవుని పిల్లలుగా మీకు నా మనవి, సర్వశక్తిమంతుడైన దేవుడు మిమ్మల్ని ప్రేమించి ఆ గొప్ప దేవుడు ఇచ్చినటువంటి ఎన్నో భాగ్యాలు, ఎన్నో మేలులు, ఎన్నో సహాయాలు లేఖలేనని పుట్టినప్పటి నుండి ఇంతవరకు మీ కొరకు ప్రభు చేసిన గొప్ప గొప్ప కార్యాలకు ఏం చేయాలి చెప్పండి? వారు అంటున్నారు, మేము గోడ కట్టుచున్నాము, జనులకు మీ మనసు పని చేయటానికి మనసు ఉంది, మేము సగం మట్టుకు గోడ కట్టి ముగించామని కట్టబడి ఉండేనని చెప్తూ ఉన్నాడు. ఈ రోజున దేవుని పిల్లలుగా మీకు నా మనవి, ఈ రోజైనా దేవుని పని ఏదో ఒక రూపంలో ప్రారంభించండి. అంతేకాని దేవుని పనిని మానేయకండి. ఎవరో దేవుని సేవ చేస్తారు, ఎవరో ఒక సేవకుడున్నాడు, అక్కడ ఒక సంఘం పెట్టుకున్నాడు, మనం అక్కడికి వెళదాం, మనం ఏదో 1 గంట 2 గంటల సేపు కూర్చొని వద్దాము అనే ఆలోచన కాదు. ఆ సంఘాన్ని గూర్చి అపోస్తలుడైన పౌలు గారు చెప్పారు, సంఘము క్రీస్తు శరీరం. ఆ సంఘంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా యేసు ప్రభు శరీరంలో అవయవాలై ఉన్నారని చెప్పాడు. నీ శరీరంలో చాలా అవయవాలు ఉన్నాయి, ప్రతి అవయవం కూడా పనిచేస్తూ ఉంది కదా. దయచేసి గమనించాలి, ఏ అవయవమైనా పని చేయలేదు అంటే దానికి పక్షవాతము వచ్చినట్టే. ఈ రోజున దేవుని పిల్లలుగా మీకు నా మనవి,
నీవు సంఘంలో ఉంటూ పని చేయలేదంటే పక్షవాతము కలిగిన వ్యక్తివేనని. అంటే దాని అర్థం పక్షవాతం ఉన్న ఆ భాగంలో రక్తము ప్రసరించలేదని అర్థం. రక్తము ప్రసరించలేదంటే దేవుని పని చేయని ప్రతి వారిలో యేసు ప్రభుల వారి రక్తము ప్రసరించలేదు. శరీరంలో రక్తం ప్రసరిస్తూ ఉంది. ప్రభువు రక్తం నీలో ప్రసరిస్తే ఆ కృపగల దేవుని పని నువ్వు అవమానాల మధ్య అయినా, నిందల మధ్య అయినా, కష్టాల మధ్య అయినా, ఆకలి దప్పుల మధ్య అయినా, ఆర్థిక ఇబ్బందుల మధ్య అయినా ఆ ప్రభు పని చేస్తూనే ఉంటావు. గోడ సగము మట్టుకు కట్టబడి ఉన్నది అన్నట్లు నీ పని దినదినము వృద్ధి అవుతూ ఉంటుంది. ఆలోచన చేయండి, దేవుని కొరకు పని చేయండి. దేవుని మహిమను చూడటానికైనా ఆయన వచ్చినప్పుడు ఆయన ఎదురుగా నిలబడి ప్రభువా ఈ పని నేను చేశానని చెప్పటానికైనా దయచేసి మారండి. దేవుని పని చేయటానికి పూనుకొనండి. దేవుని పని చేయటానికి కావలసిన సహాయాలు అందించండి, సహకారాలు అందించండి. దేవుడు మిమ్మల్ని గొప్పగా దీవించునుగాక. ఆమెన్, ఆమెన్. ప్రియులారా, 6వ వచనము పూర్తయ్యాది.